నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఒకవైపు అధికారాన్ని కోల్పోయిన ఆవేదన, మరోవైపు విచారణ కమిషన్ల ఉచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు విరుస్తుంటే గులాబీ బాస్ కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా కేడర్లో జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు మాత్రం హస్తినాబాట పట్టారు. అసలేం జరుగుతోంది? ఇది కేవలం న్యాయ పోరాటమా లేక రాజకీయ వ్యూహమా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఒకవైపు అధికారం కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి, మరోవైపు కోల్పోయిన వైభవం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటంతో రాజకీయం రసవత్రంగా మారింది. ముఖ్యంగా జగిత్యాల గడ్డపై గులాబీ బాస్ గర్జించేందుకు సిద్ధమవుతున్న వేళ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రబుల్ షూటర్ హరీష్ రావు జగిత్యాల సభను వదిలి సడన్ గా ఢిల్లీ విమానం ఎక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన వెంట మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉండటంతో ఈ హస్తిన పర్యటన వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్థమవుతోంది. అసలు హరీష్ రావు ఇంత అర్జెంటుగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారనే ప్రశ్న అందర్నీ ఆలోచింపజేస్తోంది. దీని వెనుక కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్న న్యాయపరమైన చిక్కులే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధతపై తెలంగాణ హైకోర్టు ఇవ్వబోయే తీర్పు ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఏప్రిల్ 22న వెలువడనున్న ఆ సంచలన తీర్పు కోసం యావత్ రాష్ట్రం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే సెకండ్ ప్లాన్ సిద్ధం చేసేందుకే హరీష్ రావు రంగంలోకి దిగినట్లు సమాచారం. న్యాయపరమైన పోరాటంలో వెనక్కి తగ్గకూడదని సుప్రీంకోర్టులో ముందస్తుగానే వ్యూహాలు రచించాలని గులాబీ దళం భావిస్తోంది. ఢిల్లీ వేదికగా హరీష్ రావు సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం పర్యటన మాత్రమే కాదు, ఇది బీఆర్ఎస్ ఉనికికి సంబంధించిన యుద్ధం. హస్తిన్లోని సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యి సుప్రీంకోర్టులో కావియట్ దాఖలు చేయటంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తదుపరి అడుగు ఎటువైపు వేయాలో ముందే డిసైడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి సంఘటనలను, సుప్రీం తీర్పులను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. కాళేశ్వరం అంశంలో ప్రభుత్వం ఇరుకున పెట్టాలని చూస్తున్న వేళ దానికి న్యాయపరంగా ఎలా చెక్ పెట్టాలో హరీష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కీలక సమయంలో ఆయన కేసీఆర్ పక్కన లేకపోయినా ఢిల్లీలో ఉండి పార్టీ కోసం కవచంలా పనిచేస్తున్నారని క్యాడర్ నమ్ముతోంది. అటు జగిత్యాల్లో జనగర్జన వినిపిస్తుంటే ఇటు ఢిల్లీలో నిశ్శబ్దంగా న్యాయ పోరాటానికి పునాదులు పడుతున్నాయి. ఏప్రిల్ 8న రావాల్సిన తీర్పు వాయిదా పడి ఎల్లుండికి రావడమే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారింది. ఈ తీర్పు సానుకూలంగా వస్తే బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒకవేళ తేడా వస్తే తక్షణమే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పక్కా పేపర్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ సభలు ఒకవైపు, కోర్టు తీర్పులు మరొక వైపు తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టుగా పావులు కదుపుతోంది. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు రహస్యం ప్రభుత్వం వేసే ఎత్తుగడలకు పై ఎత్తు వేయడమే. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణను అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు ఏ చిన్న మలుపు తిరిగినా దాని ప్రభావం రాబోయే ఎన్నికలు, పార్టీ ఇమేజ్ మీద పడుతుంది. అందుకే ఢిల్లీలోని టాప్ మోస్ట్ లాయర్ల సలహాలు తీసుకుంటూ పక్కాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభకు వచ్చే జనాన్ని చూసి మురిసిపోవడమే కాదు, న్యాయపరమైన విపత్తు నుంచి పార్టీని రక్షించుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరు కీలక నేతలు హస్తిన బాట పట్టి అక్కడ మకాం వేసి ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తున్నారు. ఢిల్లీలో జరిగే ఈ చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు అధినేత కేసీఆర్ కు చేరవేస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు గట్టి ఆధారాలు సేకరిస్తున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పరిధిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న పోరాటం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. హైకోర్టు తీర్పు తమకు ఫేవర్ గా వస్తుందని గులాబీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అవాంతరం ఎదురైతే తక్షణమే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కావియట్ పిటిషన్లను కూడా సిద్ధం చేశారు.
ఏప్రిల్ 22న తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ జగిత్యాల వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే హరీష్ ఢిల్లీలో ఉండి రక్షణ కవచంగా మారుతున్నారు. ఈ ముందస్తు జాగ్రత్తలు చూస్తుంటే బీఆర్ఎస్ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది. గతంలో ఇలాంటి కష్టకాలంలో హరీష్ రావు పార్టీని ఎన్నోసార్లు గట్టెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో కేసీఆర్ తన అత్యంత సన్నిహితులను ఢిల్లీకి పంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల్లో కూడా ఈ పర్యటనపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చే వరకు బీఆర్ఎస్ శిబిరంలో ఉత్కంఠభరితమైన వాతావరణం కొనసాగనుంది. రాజకీయ పోరాటం కంటే ఇప్పుడు న్యాయ పోరాటమే పార్టీకి అత్యంత కీలకంగా మారింది. ఈ రాజకీయ రణరంగంలో న్యాయపరమైన చిక్కులు పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని హరీష్ రావు శ్రమిస్తున్నారు. ఢిల్లీలో సీనియర్ కౌన్సిల్స్ తో జరుపుతున్న చర్చలు చాలా ఫలప్రదంగా ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు వాయిదా పడటం కూడా తమకు కలిసి వచ్చే అంశమని కొందరు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. జగిత్యాల సభ ద్వారా ప్రజాబలాన్ని చూపిస్తూనే ఢిల్లీలో న్యాయబలాన్ని కూడగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుకుంది. రాబోయే 48 గంటలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రతి అడుగులోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. దానికి హరీష్ రావు ఢిల్లీ పర్యటనే నిదర్శనం. ఒకవైపు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సభ నిర్వహిస్తుంటే కీలక నేత అక్కడ లేకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప వరకు వెళ్లేలా కనిపిస్తోంది. హరీష్ రావు ఢిల్లీలో ఉండి చేస్తున్న కసరత్తులు కేసీఆర్ కు పెద్ద ఉపశమనాన్ని ఇస్తాయని పార్టీ వర్గాలంటున్నాయి. చట్టపరమైన లొసుగులను వెతికి వాటిని సాక్ష్యాలుగా మలుచుకోవడంలో వినోద్ కుమార్ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో దాడి చేస్తుంటే దాన్ని న్యాయపరంగా తిప్పికొట్టడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఢిల్లీ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు తాము దేనికైనా సిద్ధమనే సంకేతాలు పంపారు. జగిత్యాల్లో కేసీఆర్ ప్రసంగం ఒక ఎత్తైతే కోర్టులో జరగబోయే తీర్పు మరో ఎత్తు. రాజకీయ సభలు ఓట్లు రాల్చవచ్చు, కానీ కోర్టు తీర్పులు పార్టీ మనుగడను నిర్ణయిస్తాయి. అందుకే హరీష్ రావు తన సాయశక్తులన్నీ న్యాయ పోరాటంపైనే కేంద్రీకరించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామాలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఈ టెన్షన్ ఇలాగే కొనసాగేలా ఉంది. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ నేతలు చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు న్యాయ వ్యూహాలు కూడా పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. రాబోయే 24 గంటలు రాజకీయ నేతలకు నిద్రలేని రాత్రులు కాబోతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయ వాతావరణం ఇప్పుడు ఎడారి ఎండలా మండిపోతోంది. హరీష్ రావు ఢిల్లీ పర్యటన ఈ వేడిని మరింత పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాబోయే తీర్పు బీఆర్ఎస్ నేతలకు అగ్ని పరీక్ష లాంటిది. ఒకవైపు ప్రజల్లో పట్టు పెంచుకుంటూనే మరోవైపు కోర్టు కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక సంక్షోభ సమయం అని చెప్పక తప్పదు. కానీ హరీష్ రావు వంటి నేతలు రంగంలో ఉండడంతో క్యాడర్లో ధైర్యం కనిపిస్తోంది. అటు ప్రభుత్వం కూడా తన వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. రాజకీయ ఎత్తుగడలు, న్యాయపరమైన చిక్కుల మధ్య తెలంగాణ రాజకీయం నలిగిపోతోంది. ఈ తీర్పు తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ముందస్తు క్యావియట్ దాఖలు చేయటం వంటి అంశాలపై హరీష్ రావు తీసుకుంటున్న జాగ్రత్తలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ గడ్డపై ఇప్పుడు గెరిల్లా రాజకీయం నడుస్తోంది. ఒకవైపు భావోద్వేగాలతో జనం ముందుకు కేసీఆర్ వెళ్తుంటే మరోవైపు పత్రాలతో ఢిల్లీ వీధుల్లో హరీష్ రావు పోరాడుతున్నారు. ఏప్రిల్ 22న వెలువడే తీర్పు గులాబీ పార్టీకి ఊపిరిపోస్తుందా, లేక రేవంత్ సర్కార్కు మరింత బలాన్నిస్తుందా అనేది వేచి చూడాలి. నిజం నిప్పులాంటిది. ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. కానీ ఆ నిజం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేదే ఇప్పుడు అసలైన సస్పెన్స్.